నమస్కారం. గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. హాయ్ విషయ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్. సో కొత్త కొత్త వంటలు బాగా చేస్తూ ఉంటారా? చేస్తాను. స్వీట్ పచ్చడి అన్నారు కదా. ఓకే, మరి స్వీట్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తానండి. మామిడి తురుము, పంచదార, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి. సో యూస్ చూసారు కదా స్వీట్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో. మరి ప్రాసెస్ కూడా చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా అండి? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ ఆన్ చేసి ఓకే ప్యాన్ పెట్టుకుందాం. ఓకే, ఆన్ చేయండి. ఇప్పుడు ఏం చేద్దాం? నెయ్యి వేడి చేద్దాం. ఓకే, అంటే స్వీట్ పచ్చడి ఏంటండి, మనకి ఇది స్వీట్ గా ఉంటుందా, స్పైసీగా ఉంటుందా, ఎలా ఉంటుంది? స్వీట్ గా ఉంటుంది. స్వీట్ గా ఉంటుంది. స్పైసీనెస్ అనేది ఎక్కడ ఉండదు. దీంట్లో జీడిపప్పు, కిస్మిస్ వేద్దాం. ఓకే, అవి కొంచెం ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకుందాం అంటారా? అంటే జనరల్ గా మనం మ్యాంగోతో రకరకాల పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాం. ఇది ఒక డిఫరెంట్ టైప్ అంటారా? ఇది జామ్కి. ఓకే, ఓ జామ్ లాగా ప్రిపేర్, బ్రెడ్ లోకి జామ్ లాగా మనం జామ్నే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవటం అనమాట మ్యాంగోతో. సో మ్యాంగో సీజన్ వచ్చిందంటేనే ఇంట్లో పండగ. బికాస్ ఎన్ని స్పెషల్, అందరికీ ఇష్టం మ్యాంగోస్. ఆల్మోస్ట్ ఎన్ని స్పెషల్స్ వస్తాయో మ్యాంగోతో అయితే. మనం మ్యాంగోని ఫస్ట్ మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలా? తురుముకున్నానండి. ఏది మనం పచ్చి తీసుకున్నారా? దీనికి స్వీట్ గా ఉండే తోతాపురికాయలని తీసుకోవాలి. ఓకే, స్వీట్ గా ఉండాలా? స్వీట్ గా ఉండాలి. అదైతేనే బాగుంటుంది. పులుపు ఎక్కడ తగలకూడదండి. అవును. ఓకే, మనం మొత్తం కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి, పీల్ చేసేసి. దీన్ని ఇందులో వేసేస్తాం. మనకి ఆ మ్యాంగో అలా చూస్తుంటేనే చాలా డెలిషియస్ గా అనిపిస్తుంది. చాలా దీంట్లోనే షుగర్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడే వేసేయాలండి? అవునండి. ఓకే, 1 full cup మ్యాంగో దీనికి 3 cups కి 1 cup షుగర్ అండి. 3 cups మ్యాంగో దీనికి ప్యూరీకి 1 cup షుగర్ పడుతుంది. అవును. దీన్ని సిమ్ లో బాయిల్ చేసుకోవాలి. అండ్ షుగర్ ఇదంతా కూడా మనకు వాటర్ కంటెంట్ గానీ ఏం యాడ్ చేయకూడదా అండి? ఏం అవసరం లేదు. షుగర్దే మనం మెల్ట్ అయిపోయి అది వచ్చేస్తుంది, సరిపోతుంది. ఇది మనకు చూస్తుంటే లుక్ మ్యాంగో హల్వాలా అనిపిస్తుంది. అవును, అలా అయినా తినొచ్చు. మనం బ్రెడ్ వాటిలో కూడా స్టఫ్ చేసి తినొచ్చేమో కదా. అలాగే పూరి, చపాతీ వాటిలో కూడా బాగుంటుందా? ఓకే, ఇలా ఎంతసేపు బాయిల్ అవ్వాలంటారు? ఒక 5 minutes. 5 minutes. ఎందుకంటే రెండు తురుముకున్నదే కాబట్టి త్వరగా అయిపోతుంది. షుగర్ కూడా త్వరగా మెల్ట్ అయిపోతుంది. అవును, దట్టు మనకి మిగిలిన వెజిటేబుల్స్ ఇంకేమన్నా అంటే మనకి అదంతా కూడా పచ్చి స్మెల్ పోవాలి, కానీ మ్యాంగోతో ఆ ప్రాబ్లం కూడా ఉండదు కదా. ఇది మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. చేసుకోవాలి. దీంతోనే ఇంకా ఈ మ్యాంగో తురుముతో మనం ఎలాంటి వంటలు చేసుకోవచ్చు అంటారు ఈ ప్రాసెస్లో? మ్యాంగో తోటి మామూలుగా ఎక్కువ చట్నీస్ ఇష్టపడుతుంటారు అందరు. ఆవకాయ, అలాగే జ్యూస్, జామ్స్. ఓకే, ఇప్పుడు ఈ ప్రాసెస్లో మీరు చేశారు కదా, ఈ దీన్ని ఎన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు? అంటే ఎన్ని రకాలంటే ఎన్ని ఐటమ్స్ చేసుకోవచ్చు దీంతో? అంటే మ్యాంగో కాకుండా ఇంకా వేరే? లేదు, దీన్ని ఇప్పుడు ప్రిపరేషన్ అయిపోయింది. అవును. ఇది గట్టిగా చక్కగా ఎండలో పెట్టుకొని పీసెస్ లా కట్ చేసుకోవచ్చు ఒకటి. అలా ఇంకేమన్నా మీ థాట్స్ ఏమైనా ఉన్నాయా దానిపైన? హల్వాలా చేసుకోవచ్చు. అలాగే పిల్లలకు ఫ్రిడ్జ్ లో పెట్టి అలా కూడా ఇవ్వచ్చు. ఒక జామ్ అంటే లైక్ మనకి ఎలా అంటే ఒక కేక్ టైప్ లో ఉంటుంది కదా, అలా కూడా ఇవ్వచ్చు. చక్కగా కొంచెం ఇది గట్టి పడే వరకు మనం ఎండబెడితే కనుక పీసెస్ లా కట్ అవుతాయి. ఇంకా అన్నేనా? లూజ్ గా తీస్తే ఉప్మా లాగా కూడా చేసుకోవచ్చు. కాస్త ఉప్మా యాడ్ చేస్తే మ్యాంగో ఉప్మా అయిపోతుంది. అవును, మ్యాంగో స్వీట్ ఉప్మా. అలాగే దీంట్లో కొంచెం పచ్చిమిర్చి అవి ఇవి వేసుకొని చట్నీ లాగా కూడా చేసుకోవచ్చు. స్వీట్ లేకుండా షుగర్ బదులు పచ్చిమిర్చి అవి యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. అప్పుడు మనకి మ్యాంగో టేస్ట్ తెలుస్తుంది, కానీ మ్యాంగో పీసెస్ కనిపించవు. భలే ఉంటుంది. కంప్లీట్ అయిందా అండి? అయిపోయిందండి. ఓకే, కానీ మనం అడుగంటకుండా అది ఎప్పుడు ఇలా మనం కదిలిస్తూ కదా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో మనకి స్మెల్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. స్వీట్ పచ్చడి రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది.
డెఫినెట్గా. సో వ్యూయర్స్ చూసారు కదా స్వీట్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టేసి గీ వేసుకోవాలండి. ఆల్మోస్ట్ 5-6 స్పూన్స్ పడుతుంది అనమాట. గీ కొంచెం హీట్ అయిన తర్వాత మనం జీడిపప్పు కిస్మిస్లు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ముందుగానే మనం మ్యాంగోనండి చెప్పారు కదా డిఫరెంట్, అంటే మనకి రెగ్యులర్ మ్యాంగోస్ కాకుండా దీనికి సంబంధించిన సపరేట్ మ్యాంగోస్ని తీసుకొని దాని కనుక మనం మొత్తం కూడా పీల్ చేసేసి మొత్తం గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. 3 కప్స్ మనం మ్యాంగో గ్రేవీని మొత్తం కూడా గీలో వేసేసి లైట్గా ఫ్రై చేయాలన్నమాట. ఇమీడియట్గా అంటే మ్యాంగో ఎప్పుడైతే మనం ఈ గ్రేవీ వేసామో ఇమీడియట్గా షుగర్ కూడా యాడ్ చేయాలి. 3 కప్స్ ఆఫ్ మ్యాంగో ప్యూరీ తీసుకున్నాం కాబట్టి 1 కప్ షుగర్ యాడ్ చేసేసుకొని అదంతా కూడా బాగా ఎలాంటి వాటర్ కానీ వేరేది ఏమి యాడ్ చేసే పని లేకుండా మొత్తం కూడా ఆ గీ షుగర్ సిరప్లోనే మొత్తం కూడా ఇది బాయిల్ అయిపోవాలి. బికాజ్ ఇది కొంచెం మనకి నిల్వ ఉంటుంది కాబట్టి వాటర్ కంటెంట్ ఎలాంటిది కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ అదంతా కూడా బాగా దగ్గరకు వచ్చే వరకు అడుగంటకుండా మనం ఆ షుగర్ అదంతా మెల్ట్ అయ్యే వరకు మనం బాగా ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. దెన్ మనం ఇది జెల్లీ టైప్లో వచ్చేస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసేసుకొని, అండ్ చెప్పారు కదా దీంతోనే మనం చాలా రకాలుగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. బ్రెడ్ వాటిలోకి తినొచ్చు, లేదంటే పూరి చపాతీలోకి తినొచ్చు, లేదంటే హల్వా లాగా మనం డైరెక్ట్గా ఇలా తినేయచ్చు. అది కూడా లేదంటే చక్కగా పీసెస్ కట్ చేసుకొని కొంచెం డ్రై చేసేసుకొని తినొచ్చు. అండ్ లేదంటే ఫ్రిజర్లో స్టోర్ చేసుకొని మంచి మ్యాంగో స్వీట్ ఐస్ క్రీమ్ టైప్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎలా కావాలంటే అలా దీన్ని మనం హ్యాపీగా తినొచ్చు అనమాట. అండ్ పైన కూడా చూసారు కదా చక్కగా మనం కాజు ఇవన్నీ కూడా గార్నిష్ చేశారు కాబట్టి ఉషా గారు చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇమీడియట్గా ఈ స్వీట్ పచ్చడి టేస్ట్ ఎలా ఉందో మనం కూడా చూద్దాం. సో స్వీట్ పచ్చడి కాబట్టి మ్యాంగో అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో షుగర్ గీ ఇదంతా కూడా యాడ్ చేసాం. అండ్ మ్యాంగో చాలా రకాల స్వీట్స్ చేసుకుంటాం కానీ ఇది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్. మ్యాంగో అనేది కూడా మనకి ఎక్కడా తెలియదు తింటే తప్ప. చాలా బాగుంది. పులుపులుగా గీ స్మెల్ అట్ ది సేమ్ టైం లైట్ స్వీట్గా చాలా సూపర్గా ఉంది. నిజంగా ఆవిడ చెప్పినట్లు మంచి జామ్ లాగా అనిపిస్తుంది అనమాట, మ్యాంగో ఫ్లేవర్డ్ జామ్ లాగా. సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ స్వీట్ పచ్చడిని చాలా చాలా ఇష్టపడతారు. సో మ్యాంగో స్వీట్ పచ్చడి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో ఉషా గారు మీరు ప్రిపేర్ చేసిన మ్యాంగో స్వీట్ పచ్చడి కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. ఎన్ని డేస్ ఇది నిల్వ ఉంటుందండి? 2-3 డేస్. 2-3 డేస్ ఉంటుంది. చాలా స్పెషల్గా యాడ్ చేయలేదు కదా, ఉంటుంది, బాగానే ఉంటుంది. సో చాలా టేస్టీగా ఉంది, నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. అండ్ చిన్నపిల్లలకి అది కొంచెం ఫ్రీజర్లో కనుక మనం స్టోర్ చేసి ఇస్తే చాలా బాగా తినేస్తారనమాట. మరి మీరు కూడా ఇలాగే గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. చూసారు కదండి గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు. రేపటి కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై శ్వేత సారీ మందిర్, కవాడిగూడ, విద్యానగర్, హబ్సిగూడ. ఫోన్ నంబర్ 0402761133. సమర్పించిన వారు Gold Drop Refined Sunflower Oil.